ఈ కాంగ్రెస్లో అధినాయకత్వానికి బాగా దగ్గరైన వాడిని, అట్లాంటి వాడిని కూడా నువ్వు జాగ్రత్తగా ట్యాకిల్ చేస్తున్నావు, టాక్టికల్గా ఉన్నావు, బాగుంది, అందుకని నీ మీద గౌరవంతో చెప్తున్నాను. కానీ అక్కడ అంటే వార్తగా వెయ్యొద్దు, నువ్వు మనసులో పెట్టుకో ఆఫ్ ద రికార్డ్. అప్పుడు చెప్పిన పాయింట్లో ఒకటి, అంటే మిగతాదంతా చెప్పట్లేదు నేను, రాజశేఖర రెడ్డి ఇదంతా కూడా ఒక పాయింట్ చెప్పింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ అంటే కాంగ్రెస్ పార్టీ దృష్టిలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి మేమిద్దరమే, మిగతా ఎవరిని పట్టించుకోరు అక్కడ. రాజశేఖర రెడ్డికి ఆయన నియోజకవర్గం అవసరమైతే ఆ జిల్లాలో ఎంపీ సీటుకి సంబంధించి అతను ఏదైనా ప్రపోజల్ చేస్తే ఓ 3-4 సీట్లు బయట కూడా ఏమన్నా ఇవ్వచ్చు, 10 పేర్లు చెప్తే 3-4 అట్లాగే, అంతే, అంతకు మించి ఉండదు. అది కూడా మేము ఓకే అంటే, అతనికి ఒక కోటా కిందన కాదు, మేము ఓకే అంటే నడుస్తుంది, మా ఇద్దరికే ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. అట్లాంటి మమ్మల్ని ఒక కాన్సెప్ట్లో రాజశేఖర రెడ్డి కన్విన్స్ చేయగలిగాడు. అదేంటయ్యా అంటే, చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మార్చేశాడు. అంతకుముందు ఒక చెన్నారెడ్డి వెళ్ళినా, లేకపోతే మేము వెళ్ళినా, లేదా ఇంకో ముఖ్యమంత్రి వెళ్ళినా, అంజయ్ వెళ్ళినా, ఎన్టీ రామారావు వెళ్ళినా, మన రాష్ట్రం అప్పటికి ఏది 23 జిల్లాల రాష్ట్రం కదా, ఓ జిల్లాకి వెళ్ళామంటే, ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలు వెళ్ళామనుకో, చుట్టుపక్కల 4-5 జిల్లాల వాళ్ళు వస్తారు మమ్మల్ని చూడటానికి, 2-3 రోజులు అక్కడ ఉంటాం, అదో పెద్ద సమరం. ఆ 2-3 జిల్లాల కార్యకర్తలు అందరు రావడం, మాకు చేతులు ఊపడం, మేము అక్కడ నుంచోవటం, వాళ్ళల్లో పెద్ద నాయకులు వచ్చి పలకరించడం, ఒక చోటకి పోయామంటే అది 5 ఏళ్లలో మేము ఒక్కొక్క రీజియన్కి ఒక 2 సార్లు వెళ్తామేమో, 2-3 జిల్లాలకి కనీసం మేము వెళ్తే 2-3 జిల్లాలు అక్కడికి వస్తాయి. అట్లుండేది రాజకీయం అంటే ఒక రాజసం స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ అప్పటిదాకా. అట్లాంటిది ఎన్టీ రామారావు నుంచి పార్టీ తీసుకున్నాక ఒక మహాశక్తివంతుడైనటువంటి వ్యక్తి ఆయన ఎన్టీ రామారావు. అట్లాంటి వ్యక్తి నుంచి తీసుకున్నప్పుడు సహజంగా నెగిటివ్ ఉంటుంది, దాన్ని ఇతనేం అధిగమిస్తాడులే అనుకున్నాం. ఆయన అదృష్టం కొద్దీ ఎన్టీ రామారావు చనిపోయాడు, బట్ దాన్ని నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా మలుచుకోవడంలో బాబు సక్సెస్ అయ్యాడు. ఎట్లా అంటే,